జోగులాంబ గద్వాల్ జిల్లాకి సంబంధించి 2025 సంవత్సరపు క్రైమ్ పర్టిక్యులర్స్కి సంబంధించినటువంటి వార్షిక నివేదికని ఈరోజు మీడియా మిత్రులందరికీ తెలియజేయటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో లా అండ్ ఆర్డర్కి సంబంధించి చాలా పకడ్బందీగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ అయినటువంటి మంత్రుల బృందాల పర్యటనలు కానీ, ఆనరబుల్ గవర్నర్ కానీ విజిట్ కానీ, అదేవిధంగా వినాయక చవితి, దసరా, దీపావళి, క్రిస్మస్ లాంటి రంజాన్ లాంటి ఇంపార్టెంట్ ఫెస్టివల్స్లో కానీ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలను కాపాడటంలో పటిష్టమైన బందోబస్తుని ఏర్పాటు చేయటం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మన గద్వాల్ జిల్లాలో ఉన్నటువంటి 255 గ్రామ పంచాయతీలకు గాను 3 దశలుగా 11వ తారీఖు, అదేవిధంగా 14వ తారీఖు, 17వ తారీఖు 3 దశల్లో వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఉప సర్పంచులకు సంబంధించినటువంటి ఎలక్షన్లన్నిటికీ కూడా ఓన్లీ జిల్లా ఫోర్స్తోనే పకడ్బందీగా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసి ప్రజలందరూ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా వారి ఓటు హక్కును వారు ప్రశాంతంగా వినియోగించుకునేటట్లు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయటం జరిగింది. ఈ ఏర్పాటుల్లో విధి నిర్వహణ చేసినటువంటి ప్రతి హోంగార్డ్ నుంచి కానిస్టేబుల్ని, అందరి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. అదేవిధంగా కొత్త చట్టాలను అమలు చేయటంలో 2024లో కొత్త చట్టాలు అమల్లోకి వచ్చినప్పటికీ 2025 సంవత్సరంలో కొత్త చట్టాలను అమలు చేయటంలో సిబ్బంది మొత్తం కూడా సరైనటువంటి శిక్షణ తీసుకొని ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కొత్త చట్టాలను అమలు చేయటం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఫ్లడ్స్ టైంలో ఈ సంవత్సరంలో వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల వల్ల ఫ్లడ్స్ టైంలో కూడా ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా సాధ్యమైనంత వరకు అన్ని కల్వర్ట్స్ దగ్గర కానీ అన్ని నదీ పరివాహక ప్రాంతాల్లో ముందుగానే బందోబస్తు ఏర్పాటు చేసుకొని ప్రజలందరినీ అప్రమత్తం చేయటం ద్వారా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవటం జరిగింది. అదేవిధంగా సందర్భాల్లో పోలీసులకి ఛాలెంజ్ విసిరేటటువంటి మిస్టరీ కేసెస్గా మర్డర్ కేసెస్ జరిగిన సందర్భాల్లో కూడా పోలీసులు ఉన్నటువంటి వృత్తి నైపుణ్యంతో, టెక్నికల్ సపోర్టుతో అన్ని రకాలైనటువంటి కేసులను కూడా వితిన్ నో టైం చేజ్ చేయటం జరిగింది. ముఖ్యంగా దేశం మొత్తం మీద కూడా సంచలనమైనటువంటి తేజేశ్వర్ మర్డర్ కేసులో, అదేవిధంగా ఉప సర్పంచ్ నందిన్నే సర్పంచ్ యొక్క యాక్సిడెంట్ కేసును కూడా ఛేదించడంలో, అదేవిధంగా మనకి బెట్టింగ్కి వీటికి అలవాటు పడి ఇక్కడ పుస్తెలతాడు కాజేసి అక్కడ లేడీని మర్డర్ చేసినటువంటి కేసులో, శాంతినగర్లో చేసినటువంటి సుఫారీ హత్య కేసు, ఈ అన్ని కేసులను కూడా వితిన్ నో టైం ఛేదించి అందరిని కూడా జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. ఈ అన్ని కేసులను ఛేదించడంలో సహకరించినటువంటి అందరూ మీడియా మిత్రులను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. 2024లో 2703 ఎఫ్ఐఆర్లు ఇష్యూ అయితే 2025లో 2410 ఎఫ్ఐఆర్లు ఇష్యూ అయినాయి. ముఖ్యంగా అన్ని రకాలైనటువంటి బీట్ సిస్టమ్ని, నెక్స్ట్ అనేక రకాలైనటువంటి ప్రివెంటింగ్ పోలీసింగ్ మెజర్స్ వల్ల 11% మనకి నేరాలు అనేవి డిక్రీజ్ అవటం జరిగింది. అదేవిధంగా డైల్ 100 కాల్స్ లాస్ట్ ఇయర్ 9665 కాల్స్ రిసీవ్ చేసుకుంటే ఈసారి 10,032 కాల్స్ రిసీవ్ చేసుకోవటం జరిగింది. ప్లస్ దీనికి ప్రాంప్ట్గా ఇన్ టైంలో కూడా రెస్పాండ్ అయ్యి ప్రజలకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడం జరిగింది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు నేర వార్షిక నివేదికలో ముఖ్యంగా అందరి ఫోకస్ ఉండేటటువంటిది గ్రేవ్ క్రైమ్స్లో కూడా సిగ్నిఫికెంట్గా లాస్ట్ ఇయర్ 2024లో 161 గ్రేవ్ క్రైమ్స్ రిపోర్ట్ అయితే ఈ సంవత్సరం అవి 92 మాత్రమే అయినాయి. అంటే 42% రిడక్షన్ అయింది. ముఖ్యంగా మనం చాలా సందర్భాల్లో మీడియా మిత్రులు కూడా మనకి క్రైమ్ పెరిగినట్లుగా ఫీల్ అయ్యారు. బట్ 2024లో మనకు 161 గ్రేవ్ కేసెస్ రిపోర్ట్ అయితే ఇప్పుడు 92 గ్రేవ్ కేసెస్ మాత్రమే రిపోర్ట్ అయినాయి. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్ కేసెస్ కూడా 2024లో 207 రోడ్ యాక్సిడెంట్స్ అయితే 2025లో 204 అయినాయి. ఈ సంవత్సరంలో కూడా రాబోయే 2026లో కూడా
రోడ్డు ప్రమాదాల నివారణకి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా మనకి నేషనల్ హైవే అదేవిధంగా స్టేట్ హైవేస్ ఉండటం వల్ల రోడ్ యాక్సిడెంట్స్ ఉంటున్నాయి. ఆ రోడ్ యాక్సిడెంట్స్ నివారించడానికి అన్ని రకాలైనటువంటి ఎన్ఫోర్స్మెంట్, ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్లెస్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, వీటన్నిటిని కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ చేస్తాము. నెక్స్ట్ క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్లో కూడా స్టేటస్కో ఉంది. అంటే లాస్ట్ ఇయర్ 2024లో 117 కేసెస్ రిపోర్ట్ అయితే ఈసారి 118 కేసెస్ రిపోర్ట్ అయినాయి. ప్రాపర్టీ అఫెన్సెస్లో ముఖ్యంగా పకడ్బందీగా బీట్ సిస్టమ్ను అమలు చేయడం వల్ల ప్రాపర్టీ అఫెన్సెస్లో సిగ్నిఫికెంట్గా 2024లో 351 ప్రాపర్టీ అఫెన్సెస్ రిపోర్ట్ అయితే ఈ సంవత్సరం కేవలం 241 ప్రాపర్టీ అఫెన్సెస్ రిపోర్ట్ అయినాయి. 31% రిడక్షన్ ఉంది. అదేవిధంగా డిటెక్షన్ కూడా పర్సంటేజ్ లాస్ట్ ఇయర్ 45% ఉంటే ఈ ఇయర్ 76% డిటెక్షన్ ఉంది. నియర్లీ 96,35,000ని రికవరీ చేయటం జరిగింది. మిస్సింగ్ కేసెస్ లాస్ట్ ఇయర్ 198 మిస్సింగ్ కేసెస్ రిపోర్ట్ అయితే ఈ సంవత్సరం 177 మిస్సింగ్ కేసెస్ రిపోర్ట్ అయినాయి. దాంట్లో ఇప్పటికే 165 పర్సన్స్ని ట్రేస్ చేయటం జరిగింది. రిమైనింగ్ పర్సన్స్ని కూడా ట్రేస్ చేయడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నాము. నెక్స్ట్ బైండ్ ఓవర్స్, అంటే లోకల్ బాడీస్ని దృష్టిలో పెట్టుకొని బైండ్ ఓవర్స్ని సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ చేయటం జరిగింది. ఈ సంవత్సరంలో 1822 మందిని బైండ్ ఓవర్ చేయటం జరిగింది. 2024లో కంటే దీంట్లో సిగ్నిఫికెంట్గా 142%, అంటే భూ తగాదాలు కానీ ఆస్తి తగాదాలు కానీ అదేవిధంగా శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్యుడిషియల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు బైండ్ ఓవర్ చేయటం జరిగింది. అదేవిధంగా కన్విక్షన్ పర్సంటేజ్ కూడా ముఖ్యంగా ఈ సంవత్సరంలో చాలా మంచి కన్విక్షన్స్ తీసుకున్నాం. మంచిగా కేసెస్ అన్నిటినీ కూడా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ట్రయల్ని మైన్యూట్గా ఫాలో అప్ చేయటం ద్వారా మంచి కన్విక్షన్స్ తీసుకోగలిగాం. ఒక 6గురికి జీవిత ఖైదు పడింది. అదేవిధంగా ఒకరికి 35 సంవత్సరాల జైలు శిక్ష, ఒకరికి 25 సంవత్సరాల జైలు శిక్ష విధించడం కూడా జరిగింది. కోర్టు మానిటరింగ్లో చాలా చక్కటి ప్రతిభ కనపరిచినటువంటి ఆల్ కోర్టు డ్యూటీ కానిస్టేబుల్స్ను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. లోక్ అదాలత్లో కూడా మనది చాలా చిన్న జిల్లా అయినప్పటికీ కూడా సిగ్నిఫికెంట్గా కేసెస్ డిస్పోజల్ చేస్తున్నాము. లోక్ అదాలత్లో ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ 701 కేసెస్ డిస్పోజ్ చేస్తే ఈ సంవత్సరం 815 కేసెస్ డిస్పోజ్ చేయటం జరిగింది. పెట్టి కేసెస్ కూడా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే డబుల్ కేసెస్ డిస్పోజ్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ 11,000 డిస్పోజ్ చేస్తే ఈ సంవత్సరం 22,000 డిస్పోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ముఖ్యంగా యువతని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి డ్రగ్స్కి సంబంధించి మన జిల్లాలో పటిష్టమైన చర్యలు తీసుకున్నాము. ఈ సంవత్సరం కూడా 4 కేసులు బుక్ చేసి 5గురిని రిమాండ్ చేయడం జరిగింది. ఈ నెక్స్ట్ ఇయర్లో కూడా డ్రగ్స్ మీద ప్రత్యేకమైనటువంటి నిఘా కంటిన్యూ చేస్తాము. పీడిఎస్ రైస్ కూడా ఈ సంవత్సరం 40 కేసెస్ బుక్ చేసి 985 క్వింటాల్ రైస్ బ్యాగ్స్ని రికవరీ చేయటం జరిగింది. శాండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే సిగ్నిఫికెంట్గానే కేసెస్ బుక్ చేయటం జరిగింది. 112 కేసెస్ శాండ్ కేసెస్ కూడా బుక్ చేశాము. అదేవిధంగా గేమింగ్ యాక్ట్లో కూడా 64 కేసులు బుక్ చేసి 7,75,000 రూపాయలు రికవరీ చేయటం జరిగింది. నెక్స్ట్ ఈ చలానాస్, అంటే మనకి ట్రాఫిక్లో కానీ అన్నిట్లో కానీ ఈ చలానాస్కి సంబంధించి కూడా లాస్ట్ ఇయర్లో 103,000 కేసులు రిజిస్టర్ చేయంగా ఈ సంవత్సరం కూడా 105,000 కేసులు రిజిస్టర్ చేయటం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ చేశాము. ఈ సంవత్సరమే మనం చూసాము, ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినటువంటి ఒక పర్సన్ వదిలేసినటువంటి బైక్ వల్ల మన పక్కనే ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో ఒక బస్సు మొత్తం అగ్నికి ఆహుతయ్యి 20 మంది సజీవ దహనం అవటం జరిగింది. సో డ్రంక్ అండ్ డ్రైవ్ని చాలా సీరియస్గా తీసుకొని లాస్ట్ ఇయర్ 3,200 కేసులు వేస్తే ఈ సంవత్సరం 7,056 కేసులు రిజిస్టర్ చేయటం జరిగింది. నెక్స్ట్ ఇయర్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ మీద ఖచ్చితంగా సీరియస్గా ఎన్ఫోర్స్మెంట్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా టెక్నాలజీని కూడా పెద్ద మొత్తంలో నేర పరిశోధనలో, నేర నియంత్రణలో టెక్నాలజీని కూడా పెద్ద మొత్తంలో ఉపయోగిస్తున్నాము. టిఎస్ కాప్ అప్లికేషన్స్ ద్వారా, అదేవిధంగా సోషల్ మీడియా మాధ్యమాలైనటువంటి వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ల ద్వారా కూడా ప్రజలకి అనునిత్యం అందుబాటులో ఉంటూ వెదర్ రిలేటెడ్ కానీ లేదా సైబర్ రిలేటెడ్ అవేర్నెస్ కానీ షీ టీమ్స్ ద్వారా, భరోసా సెంటర్స్ ద్వారా అవేర్నెస్ చేస్తున్నాము. ప్రజలు కూడా పెద్ద మొత్తంలో ఫేస్బుక్లో 8,500 మంది ఫాలోయర్స్ ఉన్నారు. ట్విట్టర్లో 7,788 మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో కూడా సిగ్నిఫికెంట్ మెంబర్స్ ఫాలో అవుతున్నారు. నెక్స్ట్
అదేవిధంగా పోలీస్ స్టేషన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా మనం డెవలప్ చేయటంలో ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించడం జరిగింది. సైబర్ క్రైమ్, ముఖ్యంగా ఈ రోజుల్లో సైబర్ క్రైమ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్గా తయారైంది. సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ 656 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ 512 కంప్లైంట్స్ వస్తే ఈ సంవత్సరం 602 కంప్లైంట్స్ వచ్చినవి. 95 ఎఫ్ఐఆర్స్ ఇష్యూ చేయటం జరిగింది. దీంట్లో పుటాన్ హోల్డ్లో ఉన్నటువంటి 47,000 రూపీస్ దాకా మనము బాధితులకు ఇప్పించడం జరిగింది. సో సైబర్ అవేర్నెస్ అండ్ సైబర్ క్రైమ్ డిటెక్షన్లో కూడా చాలా పెద్ద ఎత్తున పురోగతి సాధించడం జరిగింది. ఆపరేషన్ స్మైల్ అండ్ ముస్కాన్ కింద పెద్ద మొత్తంలో బడీడ్ ఉన్నటువంటి పిల్లల్ని కూడా పనుల్లో నుంచి విముక్తి కలిగించి 97 మెంబర్స్ బాయ్స్ని 19 గర్ల్స్ని మనం రెస్క్యూ చేయటం జరిగింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.